అండి అందరికీ. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ బ్యాక్ ఒక చిన్న వీడియో క్లిప్ అప్లోడ్ చేశాను. ఒక షార్ట్ వీడియో క్లిప్. దేనికి సంబంధించి అంటే అందులో నేను చెప్పింది ఏంటంటే ఈవినింగ్ ఒక ఒక వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను. ఆ వీడియో దేనికి సంబంధించి 2026 తెలంగాణలో రిలీజ్ అయ్యేటువంటి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు అండ్ ఈవెంట్స్లో ఏమన్నా మార్పు ఉంటుందా, నోటిఫికేషన్ తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అనేది నేను ఆ వీడియోలో ఒక క్వశ్చన్ మార్క్ లాగా పెట్టాను బేసిక్గా. అయితే ప్రస్తుతం మనం వీటి గురించే మాట్లాడుకుందాము, వీటి గురించి మాత్రమే మాట్లాడుకుందాము. అయితే ఇందులో మనం మొదటిగా ఈ 4 అంశాల్లో మనం మొదటిగా కాంపిటీషన్ లెవెల్ గురించి మాట్లాడుకుందాం. కాంపిటీషన్ లెవెల్ అనేది ఖచ్చితంగా 2022 నోటిఫికేషన్తో పోల్చుకుంటే ప్రస్తుతం ఈ నోటిఫికేషన్లో కాంపిటీషన్ లెవెల్ అనేది ఖచ్చితంగా చాలా తీవ్రంగా ఉండబోతుంది. అది ఏ విధంగానంటే లాస్ట్ టైం ఒక 15 లక్షల మంది అప్లై చేసుకుంటే, ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను, లాస్ట్ టైం ఒక 15 లక్షల మంది అప్లై చేసుకుంటే ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఒక 20 లక్షల మంది అప్లై చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అండి. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి ఖచ్చితంగా అంటే ఈ కాంపిటీషన్ లెవెల్ని మనం నెగిటివ్ మార్కింగ్తో లింక్ చేసినట్టయితే ఇంతమంది కాంపిటీటర్ని అంటే ఇంతమంది అభ్యర్థుల్ని అంటే పోలీసు ఉద్యోగుల కోసం పరిగెత్తే అభ్యర్థుల్ని ఫిల్టరైజేషన్ చేయాలి అని అంటే ఇందులో స్క్రాప్ బ్యాచ్ని మొత్తం తీసేయాలి అంటే నెగిటివ్ మార్కింగ్ ఉండాలి. నెగిటివ్ మార్కింగ్ ప్రిలిమ్స్లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నెగిటివ్ మార్కింగ్ అనేది పక్కా ఉంచుతుంది అనమాట, తీయదు. నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్స్లో ఏమైనా చేంజ్ ఉంటుందా? ఈవెంట్స్లో చేంజ్ అనేది నాకు తెలిసి అయితే 2022 నోటిఫికేషన్ ప్రకారమే నోటిఫికేషన్ ఇస్తారు అని నేను అనుకుంటున్నాను. ఈవెంట్స్లో ఎటువంటి చేంజ్ ఉండదు. ఒకవేళ ఉంటే లాంగ్ జంప్ని కొంచెం తగ్గించే అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈవెంట్స్లో ఈవెంట్స్ అంటే నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది పూర్తిగా గవర్నమెంట్ చేతిలో ఆధారపడి ఉందండి. గవర్నమెంట్ వారి ఆధీనంలో ఉంటుంది అది. సో నోటిఫికేషన్ అనేది నాకు తెలిసిన ప్రకారము ఖచ్చితంగా ఈ మంత్ ఎండ్ లోపు నోటిఫికేషన్ వస్తుందండి. ఆల్రెడీ ఫినాన్షియల్ అప్రూవల్ వచ్చేసి ఒక 10-15 డేస్ దాటిపోయింది. సో ఫినాన్షియల్ అప్రూవల్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అది ఎప్పుడంటే ఈ మంత్ ఎండ్ లోపే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అవకాశం కాదండి, ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. సో మనము ప్రస్తుతం మనము 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నోటిఫికేషన్ గురించి మనం ఆలోచించకూడదండి. ఎవరు నోటిఫికేషన్ గురించి ఆలోచించాలి అని అంటే ఆల్రెడీ అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అంటే ఆల్మోస్ట్ ఒక 1 year నుండి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఖచ్చితంగా చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా ఆకలితో ఉంటారనమాట. ఉద్యోగం వస్తే కొట్టుకొని వెళ్ళిపోతారు అట్లాంటి వాళ్ళు. వాళ్ళు నోటిఫికేషన్ గురించి ఆలోచిస్తే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. ఎందుకు అని అంటే ఆల్రెడీ వాళ్ళు లాంగ్ టైం ప్రిపరేషన్లో వాళ్ళు ఉంటుంటారు. రివిజన్స్ అయిపోయి ఉంటాయి, 4 నుంచి 5 రివిజన్స్, అవసరమైతే 10 రివిజన్లు కూడా చేసి ఉంటారు. 10 times రివిజన్ చేసి ఉంటారంటే వాళ్ళకి ఎక్కడి నుంచి ఏ బిట్ వచ్చినా సరే వాళ్ళు పెట్టేసే అంత సత్తా వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ ఎగ్జామ్ పెట్టినా సరే, ఏ గ్రాండ్ టెస్ట్ పెట్టినా, ఏ మాక్ టెస్ట్ పెట్టినా సరే ఖచ్చితంగా వాళ్ళకి 140 to 150+ మార్క్స్ వస్తాయి అవుట్ ఆఫ్ 200. సో ఇట్లాంటి సీరియస్ అభ్యర్థులు అంటే మనము సీరియస్సే, కాకపోతే మనం 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా. సో ఇట్లాంటి అభ్యర్థులు నోటిఫికేషన్ గురించి ఆలోచిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ గురించి ఆలోచించేది ఎవరంటే ఫ్రెషర్స్, అంటే కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళు, అంటే ఇక ఆల్మోస్ట్ లాస్ట్ నోటిఫికేషన్లో జాబ్ మిస్ అయ్యి ప్రస్తుతం ఇప్పుడు సతమతమవుతున్న అభ్యర్థులు, వాళ్ళ బ్రెయిన్లో గందరగోళాన్ని నింపుకున్న అభ్యర్థులు మాత్రమే నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తారు. వన్స్ నోటిఫికేషన్ వస్తే ప్రిలిమ్స్ డేట్ వచ్చింది, ఈవెంట్స్ డేట్ వచ్చింది, మెయిన్స్ డేట్ వచ్చింది, ఉద్యోగాలు కూడా పోతాయి. సో దాని గురించి ఆలోచించుకున్న నోటిఫికేషన్ అనేది మంత్ ఎండ్లో ఖచ్చితంగా వచ్చిందండి. ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండ్ అంటే ఒక 12 రోజులు ఉందనుకుందాం. సో 12 రోజులు లేదు, ఒక 8 రోజులే ఉందనుకుందామండి. ఇంకొక 5-6 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చిందాం అనుకుందాం. ఈ 5-6 రోజుల్లో ఒక చిన్న సబ్జెక్ట్ అయినా మనం నేర్చుకోగలం కండి. ఒక సబ్జెక్ట్లో ఒక హాఫ్ సిలబస్ అయినా మనం నేర్చుకోగలం కదా. సో అందుకే మనము బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం ఖచ్చితంగాను. ఖచ్చితంగా అంటే నువ్వు ఎంత ప్రిపేర్ అయ్యావు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యావు అనేది ముఖ్యం కాదండి. ప్రస్తుతం నువ్వు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నావా లేదా? నువ్వు ఈరోజు 10 గంటలు చదివితే 10 గంటల్లో నువ్వు ఎన్ని గంటలు సీరియస్గా ప్రిపేర్ అయ్యావు? నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మన ప్రిపరేషన్ విధానం అంతా పక్కన పెడితే
నువ్వు ఎగ్జామ్లో అటెంప్ట్ ఏ విధంగా ఇచ్చేవి అనేది చాలా ముఖ్యం. ఆ 3 గంటలే మన జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. సో కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ప్రిలిమ్స్లో డిస్క్వాలిఫై అయిపోతారండి. సో అప్పుడే స్టార్ట్ చేసిన ఒక 6 నెలల ముందు స్టార్ట్ చేసిన అభ్యర్థి కూడా ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతాడు. దీనికి అంటే అన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయిన అభ్యర్థి ఎగ్జామ్స్లో సరిగ్గా అటెంప్ట్ ఇవ్వలేడు. ఎందుకు అని అంటే భయం ఉంటుంది వాళ్ళకు, ఒకలాంటి భయం. సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను అని అంటే ఖచ్చితంగా మనం 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఫుల్ కాన్సన్ట్రేషన్తో మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్లీ మనం ప్రిలిమ్స్లో పక్కా క్వాలిఫై అవుతాము. దీనికి సంబంధించి మన దగ్గర ఒక పక్కా ప్రణాళికతో నేను ఒక ప్లాన్ని సిద్ధం చేశానండి. అదేంటి అని అంటే అన్ని సబ్జెక్ట్స్ నుంచి లిమిటెడ్ టాపిక్స్ని, అంటే ఎక్కడైతే మనకి స్కోర్ చేయగలమో, అంటే స్కోరింగ్ ఏరియాస్ ఎక్కువగా ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో ఎక్కువ స్కోరింగ్ ఏరియాస్ని మనం కవర్ చేసి కొన్ని టాపిక్స్ని, ప్రతి సబ్జెక్ట్ నుంచి కొన్ని టాపిక్స్ని సెలెక్ట్ చేసి ఒక చార్ట్ని రెడీ చేశాను నేను. డెఫినెట్లీ మీకు అది రేపు ఒక చిన్న వీడియో క్లిప్ చేసి దాన్ని మీకు అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. ఇప్పటి వరకు అంటే చివరి వరకు కూడాను నా వీడియో మీరు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చివరి వరకు మీరు నా వీడియో చూశారు అని అంటే ఖచ్చితంగా ఇందులో మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మీకు మీ దాకా చేరిందని నేను ఆశిస్తున్నాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు కూడా ఇంకొక వీడియో రిలీజ్ చేస్తాను. నాకు టైం ఉంటే ఈవినింగే ఆ చార్ట్కి సంబంధించి, అవసరమైతే నైట్ 11 లోపైన వీలుంటే ఖచ్చితంగా లిమిటెడ్ టాపిక్స్ నేను పిక్ చేశానని చెప్పాను కదండి ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో. అవి ఖచ్చితంగా మనం ప్రిపేర్ అయినట్టయితే ప్రిలిమ్స్ అనేది ఖచ్చితంగా 90 to 100+ మార్క్స్ మనం స్కోర్ చేయగలం. అంటే ఆల్మోస్ట్ ఒక 60 to 70% మన సిలబస్ని అందులో కవర్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు నైట్ 10:30 to 11 మధ్యలో కానీ వీలుంటే నైట్ అప్లోడ్ చేస్తాను. ఇన్ కేస్ కుదరకపోతే రేపు మార్నింగ్ 10 లోపు ఒక చిన్న వీడియో క్లిప్, అంటే షార్ట్ వీడియో క్లిప్ అప్లోడ్ చేస్తానండి. ఏం టాపిక్స్ ఏం కథ అని చెప్పేసి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచుకోండి. నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.